అమెరికాకి మోడీ ఊడిగం చేస్తాడని విమర్శలు చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి వారసుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ట్రంప్ పేరుతో ఒక రోడ్డే పెడతాడు. అట్లాగే కా కాన్సులేట్‌కి హైదరాబాద్‌లో కాన్సులేట్ ట్రంప్ పేరు పెట్టడం ఒక ఎత్తు. అలాగే గూగుల్ పేరు పెడతాను, మైక్రోసాఫ్ట్ పేరు పెడతానంటే ఆయనతో కలిసి పోటీ చేసి ఒక ఎమ్మెల్యే గెలుచుకుని ఆ పైన ఒక ఎమ్మెల్సీ తీసుకున్నటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడతామంటున్నారు. మరి సిపిఐ చేస్తుందా, సిపిఎంతో కూడా కలిపి చేస్తుందా, లేకపోతే సిపిఎం చేసి సిపిఐ పక్కన ఉంటుందో చూడాలి. సరే, ఓకే, బాగానే ఉంది. ఇంతకీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఓకే, ట్రంప్ పేరు పెట్టడం నాకు చిరాకే, అసహ్యంగా కూడా అనిపిస్తుంది. సరే, వాళ్ళకేదో అక్కడ కాస్త ఒబ్బేస్తే ఉన్న అమెరికా నుంచి ప్రయోజనాలు చేకూరుతాయని ఆశించవచ్చు, తప్పేం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ బేసిస్ మీద మనోళ్ళ పేర్లు కూడా పెట్టారు, గాంధీ గారి పేరు కూడా ఇతర దేశాల్లో పెట్టున్నారు కాబట్టి. కానీ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, స్టాలిన్ పేరు పెట్టచ్చు, స్టాలిన్ ఈ దేశానికి ఏం చేశాడు, లెనిన్ పేరు పెట్టచ్చు, ఈ దేశానికి ఏం చేశాడు, తర్వాతన మార్క్స్ పేరు పెట్టచ్చు, కార్ల్ మార్క్స్, వాళ్ళు ఈ దేశానికి ఏం చేశారు, ఈ దేశాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నినటువంటి వాళ్ళు కదా. వాళ్ళకి మాత్రం మనం వాళ్ళ పేర్లు అయితే మన దగ్గర పెట్టుకోవచ్చా? అదే విచిత్రం.